ప్రైజ్ ది లార్డ్. ఈ దినం మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను అమితంగా ప్రేమించే సుసన్నా వెస్లీ గురించి తెలుసుకుందాం. ఆమె బాహ్య రూపకముగా సౌందర్యవంతురాలు మాత్రమే కాక తెలివైనది మరియు ప్రతిభావంతురాలు కూడా. అతి చిన్న వయస్సు నుండే ఆమె అమూల్యమైన కొన్ని లక్షణాలను కలిగి ఉన్నారు. ఎన్నో మంచి పుస్తకాలను పఠించిన ఆమె గొప్ప విశ్లేషకురాలు. ఆమె శామ్యూల్ వెస్లీకి ప్రియ భాగస్వామి మరియు ఇంగ్లాండ్ సంఘములో పునరుజ్జీవన ఉద్యమానికి నాయకుడైన జాన్ వెస్లీకు జన్మనిచ్చిన తల్లి. దేవుని నుండి ఆత్మీయ వరములను పొందిన సుసన్న దైవిక జ్ఞానము మరియు దైవ కృపలతో తన కుటుంబాన్ని కట్టారు. సుసన్నా వెస్లీ ఒక గొప్ప ప్రార్థనా యోధురాలు. ఆమె తన పిల్లలను దేవుని యందలి భయభక్తులతో ఔదార్యము మరియు ప్రార్థనా జీవితం కలిగిన వారిగా దైవిక క్రమశిక్షణలో పెంచారు. ఏలయనగా దండన లేకపోతే పిల్లలు చెడిపోతారని ఆమె బాగుగా ఎరిగి ఉన్నవారై వారానికి 1 గంట సేపు వారిలో ప్రతి ఒక్కరూ తనతో సమయం గడుపులాగున ఆమె నిర్ణయించారు. తన పిల్లలకు అవసరమైన ఈ లోక సంబంధ విద్యాభ్యాసముతో పాటు ఆత్మీయ జ్ఞానాన్ని, దేవుని వాక్య జ్ఞానాన్ని కూడా వారికి అందించిన క్రైస్తవ మార్గంలో వారిని నడిపించారు. ఒకసారి సువార్త ప్రకటించినందుకు గాను ఆమె భర్త జైలుకు పంపబడ్డారు. దానిని అదునుగా చేసుకొని ఇరుగు పొరుగు వారు వారిని ఇబ్బంది పెట్టనారంభించారు. వారి తోటను ధ్వంసం చేసి వారి పెంపుడు జంతువులను కూడా వారు బాధపరచసాగారు. ఈ కారణంగా వారి పిల్లలు ఎంతో కలత చెంది బలహీనపడ్డారు. ఆ విధంగా వారు పదే పదే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ సుసన్న తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆమె తన మోకాళ్లపై స్థిరముగా నిలబడిన వారై పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించేవారు. కొంతమంది దుండగులు వారి ఇంటికి నిప్పంటించినప్పుడు ప్రార్థన ద్వారా ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా సుసన్న కాపాడుకోగలిగారు. ఆమె కుమారులైన జాన్ వెస్లీ మరియు చార్లెస్ వెస్లీ మిషనరీలుగా మరి ప్రసిద్ధి పొందిన సువార్థికులలో చోటు సంపాదించుకున్నారు. వారి తల్లి యొక్క ప్రార్థనల మూలముగా వారు ఎన్నో ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించగలిగారు.